రమేష్, ఒక జన సైనికుడున్నాడు. తునించి తిరుపతి వరకు జనసేన అధికారులకు రావాలి, పవన్ కళ్యాణ్ అధికారులకు రావాలంటూ సైకిల్ యాత్ర చేశారు. ప్రస్తుతం మన రాజమహేంద్రవరం కూడా చేరుకున్నారు. ఆయనతో మాట్లాడదాం, ఆయన విశేషాలు తెలుసుకో. ఎక్కడి నుంచి మీరు తుని నుంచి తిరుపతి దాకా సైకిల్ యాత్ర చేస్తారు? మీ పేరేంటి? నేను చెప్తాను సార్. నా పేరు శేషండి, మా తుని నియోజకవర్గం. నేను తాపీ మేస్తాను. అంటే మనం పని చేసిన వాళ్ళకి గౌరవం అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. చాలా మందికి ఆ సందేహం ఉంది, ఏంటి పని చేసిన వాళ్ళకి గౌరవం అలాగని. ఎస్, పని చేసిన వాళ్ళకి గౌరవం ఇస్తారు. నా మెడలో ట్యాగ్ లేదు. నేను పనిచేసిన పని వల్ల అక్కడి నుంచి ఇక్కడికి సాధారణంగా స్వాగతం పలికారు నాకు అందరూనే. గర్వంగా ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. పని చేసిన వాళ్ళకి వచ్చేటటువంటి గౌరవం ఇది. నేను చేసిన పని చెప్తాను ఈసారి. ఫస్ట్ ఆగస్టు 16 నాడు మనకి రిలీజ్ అయినటువంటి ఫ్రీ మేనిఫెస్టో పట్టుకుని తిరుపతి నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేసుకుంటూ నేను వెళ్ళాను. పాదయాత్రలో అఖండమైన స్పందన వచ్చింది. ఏ పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం ఏంటి మీకు? సార్, పవన్ కళ్యాణ్ వస్తేనే పేదోడు బతుకు మారుతుంది ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు మేము రోజుకి 500 రూపాయలు వస్తుంది మా కూలి. నెలంతా పని చేయం, కొన్నాళ్ళు ఏదో రకంగా పని ఉండదు. నెలంతా పని చేసినా సరే చివరికి వచ్చేటప్పుడు రూపాయి చేతిలో మిగులుతాం. దానికి కారణం, జబ్బు వచ్చింది అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూడరు, జ్వరం వచ్చింది అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూడరు. గవర్నమెంట్ మేము పేదలకు అన్ని చేస్తున్నాం అని చెప్తుంది కదా. సార్, వాళ్ళు చెప్తుంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన అమరావతి డిజైన్లు ఏదైతే గ్రాఫిక్స్లో చూస్తున్నామో సేమ్ అదే గ్రాఫిక్స్. పేదోడు ఆరోగ్యం గ్రాఫిక్స్, చెట్టు నీరు గ్రాఫిక్స్, బాత్రూంలో గ్రాఫిక్స్. చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్ గా రేపు రాబోయేటటువంటి వారు ఏదైతే ఊహాజనిత చిత్రం తీసుకున్నారో ఆ చిత్రం కూడా గ్రాఫిక్స్. కానీ ఉన్న మనుషులుగా 37 మందిని కూడా ఒక రియాలిటీ ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో డబ్బుకి ప్రాధాన్యత కాదు. నీ దగ్గర 34 కోట్ల కెపాసిటీ ప్రాధాన్యత కాదు. నీ దగ్గర 34 కోట్ల కెపాసిటీ ఉంటేనే, ఖర్చు పెట్టి కెపాసిటీ ఉంటేనే నేను సీట్ ఇస్తాను, లేదంటే నువ్వు నాకు పార్టీ సేవ చేసిన అనవసరం అని బయటికి తోసేటటువంటి నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. అంటేనే పవన్ కళ్యాణ్ గారు నీతి, న్యాయం, ధర్మం ఈ 3 నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సీట్లు ప్రకటించడం మనం చూస్తాం. అందుకే నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను. నిన్న ఎంత ఎండతో నడిచినా, ఇవాళ ఎంత ఎండ కాసినా సరే రాబోయేటటువంటి మార్పును తలుచుకుంటే మాకు ఇది ఎండలా అనిపించదు సార్. రైట్. మనతో పాటు కొంతమంది కళాకారులు ఉన్నారు. పరమేశ్వర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? జై జనసేన, జై పవన్ అన్న. నా పేరు ఈశ్వర్ ప్రసాద్, మాది వరంగల్ జిల్లా. జనసేన మీరు చూశారు, ఈ తమ్ముడిని చూస్తుంటే జన సైనికుని చూస్తే ఏమనిపిస్తుంది? ఒక పాట కట్టాలని ఆయన గురించి ఆయన యొక్క మాటలు చూస్తే, అన్నగారి యొక్క జన సైనికుని యొక్క మాటలు చూస్తే నాకు పాట పాడాలని అనిపిస్తుంది. ఉభయ గోదావరి ఉద్యమాల బాట బట్టి ఉప్పెనయ్యి కదిలెనో ఉభయ గోదావరి, ఉభయ గోదావరి ఉద్యమాల బాట బట్టి ఉప్పెనయ్యి కదిలెనో ఉభయ గోదావరి, పోరాటమే మార్గమయ్యి పవనన్నతో నడిచెనో ఉభయ గోదావరి, జనసేన జెండా బట్టి కొత్త మార్పు తెస్తానని ఓటున్న శక్తులతో గెలుపుకున్నా చేస్తానని, ఓటున్న శక్తులతో ఎగసిపడే అలల బోలే ఎదురెక్కెను జన సైన్యం, గోదారి కదిలింది యువత సై అంది, చైతన్యం సైరాంది, గోదారి కదిలింది యువత సై అంది, చైతన్యం సైరాంది, ఉభయ గోదావరి. ఒక్క నిమిషం మనతో మాట్లాడడానికి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.